రాజమౌళి డైరెక్టర్ కాకముందు ఇంట్లో వాళ్ళ పరిస్థితి. ఇప్పుడంటే రాజమౌళి టాలీవుడ్ దర్శకుల్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. పేరుతో పాటే అపర కోటీశ్వరుడిగా ఎదిగాడు. తన ప్రతి సినిమాలో తన కుటుంబం మొత్తం కంపల్సరీగా ఉండేలా చూసుకునే స్టేజ్ కి చేరాడు. రాజమౌళి సినిమాకి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ, కీరవాణి సంగీతం, రమా రాజమౌళి స్టైలింగ్, కళ్యాణ రమణ సౌండ్ సూపర్విజన్, ఇక జక్కన్న వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్. ఇక ఈ సినిమా నుండి కార్తికేయ కూడా డైరెక్షన్, ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. పైగా వీళ్ళకి ఫ్యామిలీ ప్యాకేజ్ లా ఏకంగా 100ల రేంజ్ వచ్చింది. కానీ ఇంతకు ముందు వీళ్ళ పరిస్థితి వేరు. అప్పట్లో విజయేంద్ర ప్రసాద్ ఒక సినిమా తీసి డబ్బులు మొత్తం పోగొట్టడంతో కుటుంబంలో అంతా తలో పని చేయాల్సి వచ్చింది. చెన్నైలో విజయేంద్ర ప్రసాద్ గోస్ట్ రైటర్ గా పనిచేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని నడిపేవాడు. అదే సమయంలో కీరవాణి కూడా నిలదొక్కుకోవడానికి అసిస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఆ టైంలో రాజమౌళి కూడా ఉడతా సాయంలా వాళ్లకు క్యారేజీలు అందించడం వంటివి చేసేవాడు. బాకీ ఎక్కువ అవ్వడంతో కిరాణా షాప్ వాడు వంట సామాన్లు ఇవ్వను అన్న అవమానాలు కూడా ఫేస్ చేశారు. వాటి నుంచే కసిని పెంచుకొని దాన్ని పనిలో చూపెట్టారు. రాఘవేంద్రరావు తీసిన జానకీరాముడు సినిమాతో విజయేంద్ర ప్రసాద్ కి రైటర్ గా బ్రేక్ పేరు వచ్చింది. ఆ పేరుతో బాలకృష్ణ బొబ్బిలి సింహం సినిమాకు కథ అందించడం, అది హిట్ అవ్వడం జరిగింది. ఇక అక్కడి నుండి బాలయ్య విజయేంద్ర ప్రసాద్ ని విపరీతంగా నమ్మాడు. ఆ కోవలో వచ్చిందే బాలయ్య ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సమరసింహారెడ్డి. ఆ తరువాత కాలంలో రాజమౌళి తండ్రి దగ్గరే అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాడు. ఆ టైంలో మిగతా డైరెక్టర్స్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మంచి కథలను మైండ్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం వచ్చిన బాహుబలిని మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా మిగతా హీరోల కోసమో లేక ఒక ఐడియాగానో చేసి పెట్టుకున్నవే. సింహాద్రి కథ బాలయ్య కోసం రాసింది. ఇక ఈగ కూడా ఎప్పుడో చిన్న పిట్ట కథగా విజయేంద్ర ప్రసాద్ చెప్పింది. ఇక మిగతా సినిమాలు కూడా తనకు వచ్చిన థాట్స్ ని రాజమౌళికి చెప్పటం, అతను లాక్ చేసిన వాటితో కథలు తయారు చేయడం ప్రస్తుతం జరుగుతోంది. జక్కన్న కూడా అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ లా ఫైల్స్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అప్పటికి రాజమౌళి కంటే బెటర్ పొజిషన్ లో ఉన్న డైరెక్టర్స్ ఏంటి నంది అంటూ రకరకాలుగా పలకరించేవారట. తన సొంత అవసరాలు తీర్చుకోవడానికి ఇంగ్లీష్ ట్యూషన్స్ కూడా చెప్పేవాడు రాజమౌళి. రాఘవేంద్రరావు గారి దగ్గర చేరడంతో రాజమౌళి దశ తిరిగింది. ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రి బ్లాక్ బస్టర్ కొట్టడంతో స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి విజయ ప్రస్థానం మొదలైంది. ఫ్యామిలీ మొత్తం ఒక రేంజ్ లో సెటిల్ అయిపోయింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.